హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. రాఖీ పండగకి ఇంట్లోనే స్వీటు ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపించుతాను చూడండి. ముందుగా ఒక కప్పు పాలపొడి తీసుకోవాలి. మీకు ఏ షాప్లో అయినా పాలపొడి దొరుకుద్దండి. ముందుగా పావు కప్పు చక్కెర తీసుకోండి. హాఫ్ కప్పు పాలు, వేడి చేసిన పాలే తీసుకోండి. తీసుకొని కొంచెం 2 నిమిషాలు చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక కప్పు పాలపొడి తీసి అందులో వేసుకోండి. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టకూడదు. అయితే కొద్దిగా ఉండలు లేకుండా కలపండి. సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు పడుతుందండి. కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఉండలు మాత్రం లేకుండా కలిపేసేయండి. అలా కలుపుతూనే ఉండాలి. కలిపి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. అక్కడ వదిలేసి బయటకైతే వెళ్ళకండి, దగ్గర ఉండే కలుపుకోవాలి. అలా దగ్గరికి అయిన తర్వాత ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండండి. ప్యాన్కు అంటకుండా దగ్గరికి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా నేను చూపెట్టినట్టుగా ఇట్లా చూడి దగ్గరికి వస్తే ఇట్లా చేతికి ఉండ తీసుకొని ఇలా చేసి చూడండి. మన చేతికి అతుక్కోదు. అతుక్కోకుండా వచ్చిందంటే అది వచ్చేసి అయిపోయినట్టే స్వీటు. మరొక నిమిషం కలుపుకొని తీసి పక్కన చల్లార్చుకోండి. కొంచెం నెయ్యి తీసుకొని చేతికి రాసుకొని మరొకసారి ఇట్లా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోండి. నేనైతే రౌండ్గా చేశాను. అలా పగలకుండా రౌండ్గా చేసి ఇలా ఒత్తి పైన గార్నిష్ కోసం జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా పెట్టేసుకోండి. పెట్టుకుంటే అది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. రాఖీ పండగకి ఇలా చేసి మన అన్నలకు కానీ తమ్ములకు కానీ మనం రాఖీ కట్టి ఈ స్వీట్ నోట్లో పెడితే మా ఆనందమే వేరుగా ఉంటుందండి. ఎందుకంటే మనం స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నాం కదా, ఎప్పుడు స్వీట్ షాపులలో కొనుక్కొస్తాం కదా. ఈసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో అయితే కరిగిపోద్దండి. మీకు నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.